నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోట మండలం కొక్కుపాడు సూరిశెట్టిపాలెం గ్రామాల్లో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో వీరారెడ్డి సత్రం గ్రామాల్లో గూడూరు నియోజకవర్గ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఈ పోటీల్లో మొత్తం 16 జతలు పోటీ పడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో కోటకు చెందిన మల్లు భాస్కర్ రెడ్డి ఎడ్లు ప్రథమ బహుమతిగా 30,000, బాలిరెడ్డిపాలెంకు చెందిన ఎంబేటి రమణయ్య ద్వితీయ బహుమతిగా 20,000, గునుపాడుకు చెందిన చిన్నాకు తృతీయ బహుమతిగా 10,000, తిమ్మానాయుడు పాలెంకు చెందిన కోటేశ్వరరావు 4వ బహుమతిగా 5,000, కల్లూరు కొత్తపాలెంకు చెందిన కాటయ్య 5వ బహుమతిగా 3,000 నగదును గెలుచుకున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ఆలయ కమిటీ సభ్యులతో పాటు కోట ఎస్ఐ పవన్ కుమార్, వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్, ఎంబీటీసీ సభ్యులు దారా సురేష్ బహుమతులను అందజేశారు. చిన్నగారు గుణంపాడు చిన్నగారు మీ జత రెడీగా ఉండాలయ్యా. చిట్టుమూరు మండలం నెల్లూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. రాదాడు పోటీలో మొదటి జతగా రెండవ జతగా పోటీ ఇస్తున్నాయి. మొదటి జత డ్రా చేస్తున్న ప్రైజులు ఉన్నాయి. నాకు పాంప్లెట్ కావాలా? పాంప్లెట్ ఇస్తే కదా దయాకర్ సౌండ్ దయాకర్ బార్డర్ లైన్ ఎద్దుల పందాలు అనేది చాలా ఆనందభరితంగా, ఉత్సాహంగా, చాలా ఒక మంచి వాతావరణంలో మహాశివరాత్రి ఒక రోజు ముందే వచ్చినట్లు చాలా కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, అదేవిధంగా చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలు ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మంచి ఎప్పుడో ఉన్న ఒక పాత సాంప్రదాయాన్ని, ఒక ట్రెడిషన్ని మళ్ళా పల్లెటూర్లకి పరిచయం చేస్తున్నటువంటి మన కొక్కిపాడు శివాలయ ధర్మకర్తలకి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి వెంకన్నపాలెం మధు యాదవ్ గారికి, అందరికీ, అదేవిధంగా గుడి ప్రధాన అర్చకులు గారికి, మరియు ఈ కార్యక్రమానికి అందరికీ సహకరించినటువంటి టెంట్లు అయితేనేమి, శామియానయం అయితేనేమి, దాంతోపాటు మనకి వాలంటీర్లుగా పనిచేసిన అందరికీ, మరియు మీడియా మిత్రులకి, లైవ్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మన మండలంలో ఇదే విధంగా ఆనందభరితంగా పోయిన సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. నేనే పోయిన సంవత్సరం వచ్చి రిపోర్ట్ చేసుకున్నా. పోయిన సంవత్సరం స్టార్ట్ చేశారు. మరలా ఈ సంవత్సరం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా బాగా జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా ఎంత బాగా జరిగిద్దో మీరు ఊహించుకోండి. మనకి ఎప్పుడు ఎద్దుల పందాలు అనేది ఈ ఏరియాలో మనకి జనరల్గా చూడము. ఇక్కడ మాత్రం స్టార్ట్ చేయడంతో అందరూ కూడా వచ్చి ఈరోజు బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా పటిష్టంగా భద్రత కల్పించాము. దానికి ముందే కొన్ని సూచనలు కూడా చేశాము. టెంట్లు వేయాలని చెప్పాము, యానిమల్ హస్బెండరీ వాళ్ళని కంపల్సరీగా ఉండాలని చెప్పాము, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని చెప్పాము. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని ముందే సూచనలు మేము చేయడం జరిగింది. దానికి అన్నీ సమకూర్చుకుని నిర్వాహకులు చాలా చక్కని వాతావరణంలో చేశారు. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే బాగా చేయాలని, ఇంతకంటే బాగా మంచి పేరు తీసుకురావాలని, దానితో పాటు ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గెలిచినటువంటి భాస్కర్ రెడ్డి గారు ఇది ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా బాలిరెడ్డిపాలెం వాస్తవులకి సెకండ్ ప్రైజు, చిట్టమూరు మండలం గుణపాడు వాస్తవులకి థర్డ్ ప్రైజు, అందరికీ మళ్ళా కోట మండలంకి 4వ ప్రైజ్ వచ్చింది. ముచ్చటగా 3 మండలాలు 3 ప్రైజులు పంచుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుని ఇంతకంటే మంచిగా ఇంకా మంచి శివరాత్రి పండుగని చాలా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భాస్కర్
నెల్లూరు జిల్లా కోట మండలం పుచ్చలపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా తూర్పు కనుపూర్లోని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ దశరథ రామిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు హాజరై స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కోట మండలం జరుగుమల్లి కొక్కుపాడు రోడ్డు మార్గంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా సమేత శ్రీ సంతానేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు పుచ్చలపల్లి శివకోటారెడ్డి, పుచ్చలపల్లి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అనేక వసతులను ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, గోపూజ, గణపతి పూజ, కలశ స్థాపన, అఖండ దీపారాధన, అమ్మవారి అభిషేకాలు చేపట్టారు. అలాగే స్వామివారికి భక్తులచే అన్నాభిషేకం వైభవంగా చేపట్టారు. అనంతరం స్వామివారికి అలంకరణ, మహానైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు చేపట్టి అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు అన్నాభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అన్నదానం చేస్తాము, త్వరగా ఉంటారండి. అన్నదానం చేస్తాము, త్వరగా ఉంటారండి. అట్టే వచ్చింది వచ్చిన అబ్బాయి తెచ్చున్నారా
అలంకారం మళ్ళీ డెకరేషన్. నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామంలో స్వర్ణముఖి నదీ తీరాన వెలసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వందలాదిగా వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుంచి చేపట్టిన అభిషేకాలు అనంతరం స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతించారు. ఈ సందర్భంగా సదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకున్నారు. తిట్టించేదానికి కాదు, ఒక 2 నిమిషాలు ఆగమని చెప్పాను కదమ్మా. అవునమ్మా, ఒక 2 నిమిషాలు ఎవ్వరిని కాను మనం. 2 నిమిషాలు నువ్వు టికెట్ తీసుకున్నావు. కూర్చోండి సార్. నమ పార్వతీ పదయే ఏదో చక్షుష్ రాజేష్ లాస్ట్ కదా కూర్చోండి. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలోని కొండపై వెలిసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులతో పాటు పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుల వేదమంత్రాల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. స్వామివారి దర్శనార్థం కొండపైకి వచ్చే భక్తుల కోసం ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. వందలాదిగా వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో నూనె దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన హోమాన్ని లక్ష్మీ కవితమ్మ జరిపించారు.
అనంతరం స్వామివారికి జరగనున్న కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను ఆమె అర్చకులకు అందజేశారు. ఆలయానికి హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం పంటరంగం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ పాండులింగేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి భక్తులు క్యూ లైన్లో బారులు తీశారు. ఈ సందర్భంగా భక్తుల నోట శివనామ స్మరణతో ఆలయంలో మారుమోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా విద్యుత్ దీపాలంకరణ, విశిష్ట పూజలు, పాలాభిషేకాలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వర్చనలు, అన్నదాన కార్యక్రమం, పాటల కచేరీ నిర్వహించారు. మండలంలోని పలు దేవస్థానాలలో పాలాభిషేకాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. అంగరంగ వైభవంగా భక్తులు ఉత్సవాలు నిర్వహించారు.
स्वभ्यो विद्यभ्यष्टमो नमो नमः आसीनेभ्यश्चयानेभ्यो नमो नमस्तुभ्यो देवाय नमः नमो हिरण्यमाहवे आन्येन्द्रान्तपतये नमो नमो वृक्षे अन्नपूर्णा विश्वेश्वर स्वामी स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः चूडयामि शुद्ध आचमनीयं समर्पयामि भूगीफलसमायुक्तं नागवल्यदलयदकं मुक्ताचूर्णसमायुक्तं मृतकृत्यतां ताम्बूलं समर्पयामि चूर्णपुष्पदक्षिणस्मीरिकृपे सर्वोपचार महाशिवरात्रि पर्वदिने भवानी सिंह स्वामी देवता सुप्रीत पूजनेन निवेदनेन ताम्बूलं कर्पूर नीराजनेन भगवान् सर्वदेवात्मकः सर्वं श्री महागणपति देवता सुप्रीता सुप्रसन्न वरदा भवन्तु महागणपति प्रसादं यजमानस्य शिरसा गृह्णामि जीवति आदित्याय तेजो ब्रह्म विष्णुलिव श्रीमान् भव ब्रह्मायुराय भव धान्यं धनं शतसंवत्सरं दीर्घमायु नायना नी చెప్తా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.